అది అక్రమమని తెలిస్తే హైడ్రా కన్నెర చేస్తోంది. ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమేనంటూ ఆక్రమణలను తొలగించేస్తోంది. గురువారం అల్మాజ్గూడలో పంజా విసిరిన హైడ్రా ఆక్రమించి నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని నేలమట్టం చేసి కాలనీ వాసులకు విముక్తి కల్పించింది. రోడ్లు, పార్కు స్థలం కబ్జా చేసిన వారిపై హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో హైడ్రా ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. అల్మాజ్గూడలో బోయపల్లి కుటుంబీకులు 1982లో జీపీ లేఅవుట్ చేశారు. కాలనీకి బోయపల్లి ఎన్క్లేవ్ అని పేరు పెట్టారు. సర్వే నంబర్ 39, 40, 41, 42, 44లో 5.7 ఎకరాల లేఅవుట్ ఉండగా అందులో 3 రోడ్లు, 238 గజాల పార్కు స్థలం చూపించి ప్లాట్లు విక్రయించారు. భూ యజమానులు 3 లింకు రోడ్లతో పాటు పార్కు జాగా ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆక్రమించిన రోడ్ల స్థానంలో క్రికెట్ బాక్స్ స్టేడియం నిర్మించారు. దీనిపై కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో 2 రోజుల క్రితం హైడ్రా అధికారులు లేఅవుట్ ను పరిశీలించి కబ్జాను నిర్ధారించారు. గురువారం నాడు బడంగ్పేట్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన హైడ్రా అధికారులు, సిబ్బందిపై బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భర్త, అనుచరులు దాడికి యత్నించారు. హైడ్రా సీఐ తిరుమలేష్ పైకి కూడా వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ రెడ్డితో పాటు మరికొంతమంది అక్కడికి వచ్చి హైడ్రా అధికారులతో గొడవకు దిగారు. అడ్డుకోవడంతో పాటు హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్ పైకి దాడికి యత్నించారు. అయినా హైడ్రా అధికారులు వారి పని ముగించుకొని వెళ్లిపోయారు.